హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ సీఈఓ పార్ట్ 30. ఇదే లాస్ట్ ఎపిసోడ్ అండి. మళ్ళీ కొత్త స్టోరీ స్టార్ట్ చేస్తాను. అందరూ తప్పకుండా సపోర్ట్ చేయండి. ఆర్యన్ గట్టిగా అరుస్తూ పక్కకు తిరిగి చూడగా ఎర్రగా మండుతున్న నిప్పులాంటి కళ్ళతో ఫేస్ అంతా కూడా ఎర్రగా మారి తనకి ఎముడి వలె కనిపిస్తున్న సంజయ్ని అక్కడ చూసి ఆర్యన్కి గుండె ఆగినంత పనైంది. సంజయ్ని చూడగానే అప్పటి వరకు ఆపుకున్న దుఃఖం, భయం పోయి తన బిడ్డ తనకు దక్కుతాడని భారంగా లేవడానికి ట్రై చేస్తుంది సంజన. నా పెళ్ళం జోలికొచ్చావు, దానిని ఇంత టార్చర్ చేశావు, నిన్ను ఊరికే వదలరా అని కోపంగా ఆర్యన్ గొంతు మీద కత్తి పెట్టగానే, సార్ వద్దు అని సంజన అరుస్తున్నా కూడా సంజయ్ వినిపించుకోకుండా ఒక వేటితో వాడి తల తీసేయాలని ఎత్తిన కత్తి గాల్లోనే ఆగిపోయింది. ఎందుకంటే అప్పటికే పోలీసులు వచ్చారు. సంజయ్ చేసే పనిని చూసిన మళ్ళీ సంజయ్ మీద కేసు పడుతుందని సంజయ్ చేతిని పట్టుకుని ఆపేస్తారు పోలీసులు. వదలండి సార్, ఈరోజు వాడి తల నరికి నా పగ తీర్చుకుంటా, లేదంటే నా బిడ్డను నాకు దక్కనివ్వకుండా చేస్తాడా అని మళ్ళీ ఆర్యన్ మీదకి వెళ్తుంటే సంజయ్ని గట్టిగా ఆపేస్తారు పోలీసులు. మిస్టర్ సంజయ్, వాడిని మేము హ్యాండ్ ఓవర్ చేసుకుంటాం, వాడిని బయటకు రాకుండా నరకం చూపిస్తాం, ముందు మీ వైఫ్ని కాపాడుకోండి అని పోలీసులు అనగానే అప్పుడు చూశాడు సంజన వైపు సంజయ్. నొప్పులకు తట్టుకోలేక కింద కూలబడిపోయింది సంజన. సంజు అని కంగారుగా సంజనాని లిఫ్ట్ చేసి బయటకు తీసుకెళ్లాడు. వెనకే ఆ పెద్దావిడ కూడా వెళ్ళింది. బాబు, అమ్మాయి గారికి నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, తొందరగా హాస్పిటల్కి పదండి అని ఆవిడ తొందర చేయడంతో సంజనాని తీసుకుని ఫాస్ట్గా హాస్పిటల్కి తీసుకెళ్తాడు సంజయ్. సార్, నాకేమైనా పర్వాలేదు, మన బిడ్డను కాపాడండి అని పేలగా సీట్ వెనక్కు వాలి నీరసంగా అంటుంది సంజన. సంజు, అలా అనక సంజు, నీకోసం నేనున్నా, నీకేం కాదు అని సంజనాని మాటలు చెప్తూనే హాస్పిటల్కి తీసుకొచ్చాడు. సంజన నొప్పులు తట్టుకోలేక, సార్ మీరు నా పక్కనే ఉండండి అని సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుంది సంజన. అలా డాక్టర్ సంజయ్ని కూడా రమ్మని చెప్పడంతో అంజన చేతిని పట్టుకుని తన నొప్పులను భరించలేక ఏడుస్తూ ఉంటే తనని కంట్రోల్ చేస్తూ ఉన్నాడు. సంజన పడే బాధను చూసి సంజయ్ కళ్ళల్లో నీళ్లు. సంజు, కొద్దిగా ఓర్చుకో, మన బేబీ వస్తుందిరా అని సంజనాని ఓదార్స్తూ ఉండగానే సంజన గట్టిగా ఆరుస్తూ సంజయ్ చేతిని గట్టిగా పట్టుకుని డాక్టర్ చెప్పినట్టు చేయగానే ఒక్కసారిగా సంజన అరుపులు ఆగిపోయి ఒక చిన్ని బుజ్జాయి ఏడుపు వినిపిస్తూ సంజన గుండెల మీద ఉంది ఒక చిన్ని ప్రాణం. అంటే డాక్టర్స్ ఆ బేబీని సంజన గుండెల మీద పడుకోబెట్టారులేండి. అప్పటి వరకు పడిన వేదన, తన బిడ్డను తను చూసుకోలేదని అనుకున్న సంజన గట్టిగా ఊపిరి తీసుకుంటూ తన గుండెల మీద ఉన్న చిన్ని ప్రాణం వైపు చూసింది. ముద్దుగా తెల్లగా పాలరాతి బొమ్మలా చిన్ని ప్రాణాన్ని చూసి సంజన కళ్ళల్లో నీళ్లు. ఎంతో ప్రేమగా ఇష్టంగా ఆ బేబీని తడుముతూ సంజయ్ వైపు చూడగా సంజయ్ కూడా ఎంతో ప్రేమగా ఆ బేబీ వైపు చూస్తున్నాడు. కంగ్రాట్స్ మిస్టర్ అండ్ మిస్సెస్ సంజయ్, మీకు బాబు పుట్టాడు అని నవ్వుతూ డాక్టర్ చెప్పగానే సంజన అంతులేని సంతోషం వచ్చింది. తనకి బాబునే కావాలి అని అనుకుంది. రాక్షసి, నువ్వే గెలిచావు, నువ్వు అనుకున్నట్టే బాబునే పుట్టాడు, హ్యాపీనా అని సంజయ్ నవ్వుతూ సంజన తల నిమురుతూ అంటాడు. చాలా హ్యాపీ సార్, నాకు బాబు కావాలని నా చిన్నప్పటి నుంచి కోరిక. అంటే నా తర్వాత మా అమ్మకి ఇంకెవరూ లేరు, నాకు ఒక తమ్ముడు కావాలని అనుకున్నా, అది నా కొడుకు రూపంలో నెరవేరిందని సంజన సంతోషంగా అంటుంటే సంజయ్ ఎంతో ఇష్టంగా సంజన నుదుటి మీద తన కొడుకు మీద ముద్దు పెట్టి బాబుని క్లీనింగ్కి ఇచ్చేశారు. సంజనని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి బాబుని తన పక్కన పడుకోబెట్టగానే అప్పుడు వస్తుంది లక్ష్మి గారు రూమ్లోకి. మామ్, ఇప్పుడు ఎలా ఉంది, అంతా ఓకే కదా అని సంజయ్ ఆవిడ దగ్గరకు వెళ్తూ ఉంటుంటే, ఏం పర్వాలేదు నాన్న, తలకి చిన్న దెబ్బనే కదా, ఏం కాలేదు, డాక్టర్స్ చూశారు, నువ్వేం టెన్షన్ పడక కానీ ముందు నా కోడల్ని మనవణ్ణి చూడనివ్వని సంజన దగ్గరికి వెళ్ళింది లక్ష్మి గారు. ఆవిడని చూడగానే సంజనకి
తెలియని భయంతో తల దించేయగా లక్ష్మి గారు చిన్న చిరునవ్వుతో, అమ్మా సంజన, నీ గురించి ఏంటి అని మీ ప్రేమ గురించి అంతా తెలుసుకున్నా. నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావో, నువ్వు మీ మేనత్త వాళ్ళ ఇంటికి వెళ్ళాక ఏం జరిగిందో అంతా తెలుసు. సంజయ్ అమెరికా వెళ్లే ముందు ఇంటికి వచ్చి నాకంతా వివరంగా చెప్పాడు. అప్పుడు తెలిసింది తల్లి నీ గురించి. నేను ఎంత తప్పు చేశానని. నిన్ను కోడలిగా కాకుండా కూతురిగా చూసుకుంటాను తల్లి. నీకు మాట ఇస్తున్నా అని సంజన వైపు చూసి ప్రేమగా అంటుంది లక్ష్మి గారు. సంజన కళ్ళ నిండా నీళ్లతో సారీ అత్తయ్య అని అంటుంటే, పిచ్చి పిల్ల, నాకెందుకే సారీ చెప్తున్నావు? నీ గురించి నేను కదా అర్థం చేసుకుంది. ఊరుకోని సంజన కన్నీళ్లు తుడిచి, ఇలా ఏడ్చి మనసు పాడు చేసుకోకు అని సంజనాని ఓదార్చి తన పక్కన ఉన్న ముద్దుల మనవణ్ణి ఎత్తుకుని, ఎంత కష్టపెట్టావురా మీ అమ్మని అని ముద్దుగా కసురుతూ ప్రేమగా ముద్దు పెట్టింది. అలా లక్ష్మి గారే సంజన బాగోగులన్నీ చూసుకుంటూ సంజనాని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉన్నారు ఆవిడ. వాళ్ళ అమ్మలో వచ్చిన మార్పుకి సంజయ్కి ఎంతో సంతోషంగా అనిపించినా కూడా బయట కనిపించనివ్వకుండా ఇప్పట్లానే అలా ఇంట్లో బుజ్జాయికి 21వ రోజు చేయడానికి ఇంట్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అలా ఇంట్లో అంతా కూడా హడావిడిగా బంధువులతో ఎంతో కలహంగా ఉంది. పెద్దమ్మ, నేను చేసుకుంటూనే మరీ నన్ను చిన్న పిల్లలా చూస్తున్నావు. నన్నైతే కాలు కింద కూడా పెట్టనివ్వడం లేదు అని చిరుకోపంగా అంటుంది సంజన ఆ పెద్దావిడ మీద. అయ్యో, అలా అంటావేంటమ్మా? బాబుని చూసుకుని ఎంత అలసిపోతున్నావు. అందుకే మీ పనులన్నీ నేనే చూసుకుంటా అని నవ్వుతూ ఉంటుంది ఆ పెద్దావిడ. అమ్మా సంజు, బాబుని రెడీ చేసావా? ఉయ్యాల్లో వేసే టైం అయింది. తొందరగా బాబుని తీసుకురా తల్లి అని లక్ష్మి గారు రూమ్లోకి తొందర చేయడంతో, అయిపోయింది అత్తయ్య, రెడీ అయ్యామని అనగానే బాబుని ఎత్తుకుని రా సంజు అని సంజనాన్ని తీసుకుని బయటకు వచ్చారు ఆవిడ. బాబును ఉయ్యాలలో వేసి ఎంతో మురిసిపోతూ అలా ఇంట్లో సందడి అంతా కూడా అయిపోయాక, సంజు, ఏమైనా తిందువురా, లేదంటే నీరసం వస్తుందని లక్ష్మి గారే స్వయంగా సంజనాకు తినిపిస్తున్నారు. రోజు ఆవిడే తినిపిస్తున్నారు. అలా సంజనకు కూడా ఎంతో నచ్చడంతో ఎంతో ఇష్టాభంగా తింటుంది సంజన. మామ్, ఇది టూ మచ్ అసలు. నన్ను అసలు పట్టించుకోవడమే మానేశావు. ఇంతకుముందు కలిపి గోరుముద్దలు పెట్టేదానివి. ఇప్పుడేమో అసలు నన్ను చూడడం కూడా లేదు అని చిరుకోపంగా అంటూ అలకగా చైలో కూర్చున్నాడు సంజయ్. ఇన్ని రోజులు నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఇప్పుడు నా కూతురు నాకు వచ్చింది. ఇంక నీతో అవసరం ఏముంది? అందుకే నేను వదిలేసా అని లక్ష్మి గారు నవ్వుతూ అనగానే సంజయ్ చిరుకోపంగా లక్ష్మి గారి వైపు సంజన వైపు చూస్తుంటే ఇద్దరూ హైఫై ఇచ్చుకుని ముసిముసిగా నవ్వుకుంటున్నారు. నీ మెంటల్ దానా, నువ్వొచ్చి మా అమ్మని ఎంత మార్చేశావే అని చిరుకోపంగా సంజన దగ్గరకు పరుగులు పెడుతుంటే సంజన అక్కడి నుంచి ఫాస్ట్గా రూమ్లోకి పరుగులు పెడుతుంటే, ఏయ్ మెంటల్, ఎక్కడికే పరుగులు పెడుతున్నావు? కూర్చో అని సంజనాన్ని మళ్ళీ చైర్లో కూర్చోబెట్టి, నీ పని ఇప్పుడు కాదే, తర్వాత చెప్తా అని సంజన చెవిలో చిన్నగా అంటాడు సంజయ్. రే, ఊరుకోరా, నువ్వు నీ ఎల్లరి, నీకు కొడుకు వచ్చాడు, అయినా నీకు బుద్ధి రాలేదని సంజయ్ని చిన్నగా కసిరి సంజనతో పాటుగా సంజయ్ కూడా తినిపిస్తూ ఉంటుంది లక్ష్మి గారు. సంజు తిన్నాక కాసేపు రెస్ట్ తీసుకో, బాబుని నేను చూసుకుంటా, లేదంటే మళ్ళీ అలసిపోతావని చెప్పి బాబుని తీసుకుని ఆడిస్తుంది ఆవిడ. సంజన ఎంతో సంతోషంగా నవ్వుతూ హ్యాపీగా రూమ్లోకి వెళ్ళిపోయింది. బెడ్ మీద పడుకుని, ఎలా ఉన్నా నా జీవితం ఎలా అయిపోయింది, అసలు ఇంత బాగా చూసుకునే అత్తయ్య గారు నా భర్త, అసలు చాలా హ్యాపీగా ఉందని మనసులో మురిసిపోతూ సంజన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏంటి సంజు, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావని కంగారుగా సంజన కోసం రూమ్లోకి వచ్చి చూసిన సంజయ్కి సంజన అలా ఏడుస్తూ ఉండడం చూసి కంగారుగా తన పక్కన కూర్చుని అంటాడు సంజయ్. సంజయ్ని గట్టిగా హత్తుకుని, నాకు ఈ జన్మకి సంతోషం చాలండి, చాలా హ్యాపీగా ఉంది. నాకు అమ్మా నాన్న దొరికారు, కేవలం మీ వల్ల నాకు ఇంకా చాలు అని ఎంతో సంతోషంగా సంజన అంటుంటే, పిచ్చి పిల్ల,
ఇదేనా? సర్లే ఊరుకో. ఎక్కువ ఆలోచించుకు. నీ లైఫ్ నీ చేతిలో ఉంది. ఇప్పటి నుండి నీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటా. సరేనా బంగారం? అని సంజన తల మీద ముద్దు పెట్టి తనని జోకొడుతుంటే అలానే సంజయ్ చేతిని పట్టుకుని మెల్లిగా నిద్రలోకి జారుకుంది సంజన. అప్పుడు సంజయ్కి ఫోన్ రావడంతో సంజనకి కొంచెం దూరం జరిగి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పండి ఏసీపీ గారు అని సంజయ్ అనగానే, మిస్టర్ సంజయ్, మీరు అనుకున్నట్టే ఆ ఆర్యన్కి లైఫ్ లాంగ్ జైల్లోనే ఉంటాడు. అసలు బయటకు వచ్చే ఛాన్సే లేదు. వాడు చేసింది మామూలు నేరం కాదు. వాడి వైఫ్ని చంపేయాలని చూశాడు. ఆ అమ్మాయి తప్పించుకుని కొడుకుని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ అమ్మాయి మెయిన్గా కేసు పెట్టింది. ఇది అమెరికాలో కేసు పెట్టడం వల్ల వాడిని అమెరికా తీసుకెళ్ళిపోయారు. ఇంకా వాడు అసలు జైల్లో నుంచి బయటకు వచ్చే ఛాన్స్ అస్సలు లేదు. ఇంకా వాడి లైఫ్ ఫినిష్ అని ఏసీపీ గారు చెప్పగానే, మంచి పని అయింది సార్. వాడు చేసిన పాపాలకి వాడికే శిక్ష పడింది. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సంజయ్. ఎంతో ప్రశాంతంగా ముద్దుగా నిద్రపోతున్న తన భార్యను చూసి నుదుటి మీద చిరుముద్దిచ్చి బయటికి వెళ్ళిపోయాడు. ఎన్నో కష్టాలతో మొదలైన తన జీవితం ఇప్పుడు ఎంతో సంతోషంగా, బాధలు అనేవి తన దగ్గర కూడా రానంతగా మారిపోయింది మన సంజన జీవితం. ఇంకా మన స్టోరీ ఎలా ఉందో కొంచెం చెప్పండి. నాకైతే ఎండింగ్ చాలా నచ్చింది. ఈ స్టోరీని ఎంతగా ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. మీ అందరికీ పేరు పేరున నా చాలా థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను. అందరికీ చాలా థ్యాంక్ యూ. సంజన, సంజయ్. నెక్స్ట్ ఒక సరికొత్త స్టోరీతో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అండి.